ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనం లాస్ట్ మినిట్ చేసి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మొత్తం అన్ని టాపిక్స్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి అన్నట్టుగా ప్రతి టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ చొప్పున ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మీరేంటంటే ఈ వీటినన్నింటినీ ఫాలో అవుతూ ఉంటే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, అలాగే మీరు ఇప్పుడు వరకు నేర్చుకునేది ఏదైతే ఉందో అది రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మోస్ట్లీ ప్రతి క్వశ్చన్ కూడా నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను ఏంటి అనేది మీరు వాచ్ చేస్తే అది మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. అయితే ఇక్కడ మనకి టాపిక్స్ ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం మనం. నెంబర్ సిస్టమ్ ఒకటి, ఆల్జీబ్రా ఒకటి, పర్సంటేజెస్. అంటే నెంబర్ సిస్టమ్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే మనకి ఆల్జీబ్రా నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు, 3 క్వశ్చన్స్ వరకు రావచ్చు. పర్సంటేజెస్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్కే. దాని నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనం డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా చేయాలన్నా కూడా పర్సంటేజెస్ అనే టాపిక్ మీద మంచి అవగాహన ఉండాలి. సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద 5 digit నెంబర్ 535AB అండి. సో ఇలా ఒక నెంబర్ ఉంది కదా, 535AB అని ఒక నెంబర్ ఉంది. సో ఈ నెంబర్కి వచ్చేటప్పటికి ఏంటంటున్నాడంటే డివిజిబుల్ బై 3, 7 and 11. చూడండి ఈ 3 నెంబర్లతోటి డివైడ్ అవుతుందంట. 3 తోటి, 7 తోటి, 11 తోటి డివైడ్ అవుతుందంటండి. సో ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ 3 డివైడ్ అయితే వాడు కాలిక్యులేట్ చేయమంటున్న వాల్యూ ఏంటండి, a² - b² + ab అనే వాల్యూని కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఈ నెంబర్లో మరి ఈ వాల్యూ కాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏం తెలియాలండి, ఏబీ తెలియాలి. ఏబీ తెలిస్తేనే మీరు అప్పుడు ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయగలరు. మరి ఏబీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో చూడండి 535AB అనే నెంబర్ ఏదైతే ఉందో దేంతో డివైడ్ అవుతుందని చెప్పాడు, 3 తోటి, 7 తోటి, 11 తోటి. అంటే మనకి ఏంటి కావాలి, ఆ 3తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. సో ఈ నెంబర్లో ఈ 2 డిజిట్సే కావాలి. ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఇచ్చేస్తాడు మనకి. సో ఈ 3తోటి డివైడ్ అవ్వాలంటే 3, 7, 11కి ముందు మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎం కట్టండి. 3కి, 7కి, 11కి మీరు ఎల్సిఎం కట్టారు అనుకోండి. ఈ ఎల్సిఎంతో ఏ నెంబర్ అయితే డివైడ్ అవుతుందో ఖచ్చితంగా 3తో ఇండివిజువల్గా కూడా డివైడ్ అవుతుంది. సో మరి 3, 7, 11కి ఎల్సిఎం అంటే 21 × 11 అండి. అంటే ఎంత అవుతుంది, 231 అన్నమాట. అంటే ఖచ్చితంగా నెంబర్ ఏదైతే ఉందో అది 231తో డివైడ్ అవ్వాలి. మరి నెంబర్ 231తో డివైడ్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు తెలుసా, ఈ ఏబీ బదులు నేను మ్యాక్సిమం డిజిట్స్ వాడేస్తున్నాను 99 అని. ఇంకా అంతకంటే పెద్ద డిజిట్ ఉండదు కదా, అందుకని ఏ బదులు బి బదులు నేను 99 వాడుతున్నాను, అది ఒరిజినల్ కాదు. సో అలా వాడి చెయ్యాలి మనం. 99 వాడి ఇప్పుడు ఈ నెంబర్ని నేను 231తో డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ చేస్తాను అనుకోండి 2s అండి. సో 462 వస్తుంది. ఇక్కడ 3 రిమైండర్, 13 - 6 అంటే 7. సో ఇక్కడ 9 ఉంటుందండి, అంటే 739 ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం 231 ఎన్ని టైమ్సో చూసుకోవాలండి దీనికి. చూడండి ఇక్కడ మనం ఏంటంటే 231 కదా, 3 times అనుకోండి, 3 2 = 6 రఫ్గా. 4 times అయితే 8 ఎక్కువ అయిపోతుంది. సో 3 సరిపోద్దండి. 3s చేసాం అనుకోండి 3 వస్తుంది, 3 3 = 9, 3 2 = 6. సో ఇప్పుడు మళ్ళీ మనం చూద్దామండి. 9 - 3 6 అండి. అలాగే 13 - 9 అంటే 4, మరలా 6 వచ్చింది. మరలా ఎన్ని టైమ్స్ అండి, మళ్ళీ 2 times చేయండి. చేస్తే 462 అంటే 7 ఎక్స్ట్రా అయిపోయింది. ఒకవేళ ఈ 7 రిమైండర్ ఏదైతే ఉందో అది రాలేదనుకోండి ఖచ్చితంగా ఆ నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది. అంటే ఏంటి, ఈ నెంబర్ అనేది ఈ 3తో డివైడ్ అవ్వాలంటే 231తో డివైడ్ అవ్వాలి. అంటే 231తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రిమైండర్ ఉండకూడదు. కాబట్టి మనం ఏదైతే నెంబర్ అనుకున్నామో అందులో ఆ 7 తీసేయండి. తీస్తే 53592 అని వస్తుందండి. ఇది మనకి కావాల్సిన నెంబర్ మాట. అంటే ఏంటి, 53592 అనే నెంబర్ ఏదైతే ఉందో అది ఈ 3తోటి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే ఏ అంటే 9, బి అంటే 2 అనే అర్థం. అంటే ఏ వాల్యూ 9, బి వాల్యూ 2. సో ఇప్పుడు ఈ 2 డిజిట్స్ని మనం ఇక్కడ యూస్ చేసి సింప్లిఫై చేయాలి. సో ఏ బదులు 9 కాబట్టి 9² 81, బి బదులు 2 కాబట్టి 2² 4. మరలా ఏంటండి ప్లస్ ఏబి కదా, 9 2 = 18. అంటే 81లో 4 తీస్తాం అనుకోండి ఎంత అవుతుంది, 77. దీనికి 18 కలపండి, కలిపితే ఎంత అవుతుందండి మనకి టోటల్గా 95. అంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అన్నమాట. అంటే ఇంత ప్రాపర్గా మనం ఆలోచించి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, లెట్ ఏబీ కూడా ఏం చెప్పారు, ఏ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి, మీకు ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ డిజిట్స్ వాడకూడదు మీరు. ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాడు. మనం 2 digit ప్రైమ్ నెంబర్ తీసుకోవాలంట. ఏ ప్రైమ్ నెంబర్, 2 digit ప్రైమ్ నెంబర్. మన 2 digit ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్లో 100 లోపు మనకి టోటల్గా 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ మీరు 2 digit ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. ఆ 2 digit ప్రైమ్ నెంబర్ కూడా ఎలా ఉండాలంట, సచ్ దట్ బిఏ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్. అంటే మీరు ఒక ప్రైమ్ తీసుకోవాలి, దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. సో ఏబీ ప్రైమ్ అయితే బిఏ ప్రైమ్ అవ్వాలి, ఏబీలు ఈక్వల్గా ఉంటాడు. అంటే ఈక్వల్ డిజిట్స్ వచ్చి నువ్వు తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి 11 ఉంటుంది,
11 కూడా ప్రైమ్ నెంబరే, కానీ రెండు సేమ్ డిజిట్స్ అలాంటివి వాడకూడదు. రెండు డిఫరెంట్ డిజిట్స్ ఉన్నవే వాడాలి. ఏబీ ప్రైమ్ అవ్వాలి, దాన్ని రివర్స్ చేస్తే వచ్చే ప్రైమ్ కూడా అవ్వాలి. సో అలాగా వచ్చిన ప్రైమ్ నెంబర్లు ఏవైతే 2 డిజిట్ ప్రైమ్ నెంబర్లు ఉంటాయో, సో ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకొని ద సమ్ ఆఫ్ ఆల్ సచ్ నెంబర్స్, సో అలాంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కలిపితే ఎంత వస్తుంది, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందండి ఈ క్వశ్చన్? సో ఆ క్వశ్చన్ మనకు జాగ్రత్తగా అర్థమైతే చాలు. సో ప్రైమ్ నెంబర్స్ మనకు ఆల్రెడీ బాగా చదువుకుంటాం కదా. సో మొదట ఏంటండి 11, అంటే 2 డిజిట్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 11 తీసుకోలేము ఇక్కడ. నెక్స్ట్ ఏంటి 13 తీసుకోవచ్చు అండి. 13 తీసుకోవచ్చు. మరి ఈ 13ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది 31, అది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రెండు ప్రైమ్ నెంబర్లే కాబట్టి, ఏబి బిఏ రెండు ఆ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రైమ్లే వాడాలి, ఏవో పడితే వాడకూడదు. నెక్స్ట్ 17, 13 తర్వాత మరి 17 తీసుకున్నాం అనుకోండి, రివర్స్ చేస్తే ఏమవుతుంది 71, అంటే అది కూడా తీసుకోవచ్చు అండి. 17 తీసుకోవచ్చు, 71 తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ 19, రివర్స్ చేస్తే 91, అది ప్రైమ్ నెంబర్ కాదు, 13 7 91, సో 19 వాడకూడదు. నెక్స్ట్ 23 వస్తుంది. 23ని రివర్స్ చేస్తే 32, అది తీసుకోకూడదు, ఎందుకంటే 32 ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 23 తర్వాత వచ్చేది 29 అండి. మరి 29లో రివర్స్ చేస్తే 92, సో అది కూడా కుదరదు. సో అది కూడా ప్రైమ్ రివర్స్లో ప్రైమ్ అవ్వలేదు కాబట్టి తీసుకోకూడదండి. నెక్స్ట్ వన్ 31 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ 37 రివర్స్ చేస్తే 73, అది తీసుకోవచ్చండి. 37 73, ఎందుకంటే రివర్స్ చేస్తే మనకి ప్రైమ్ నెంబర్ అయింది కాబట్టి అది కూడా వాడచ్చు. నెక్స్ట్ 41 రివర్స్ చేస్తే 14, అవ్వదు. తర్వాతది 43, సో 43ని రివర్స్ చేస్తే 34, అది కూడా అవ్వదు. 47 రివర్స్ చేస్తే 74, అది ప్రైమ్ నెంబర్ కాదు, సో అక్కడ అయిపోయింది. నెక్స్ట్ అండి 53 రివర్స్ చేస్తే 35, అవ్వదు. 59 రివర్స్ చేస్తే 95, అది కూడా అవ్వదు. నెక్స్ట్ 61 రివర్స్ చేస్తే 16, సో అది కూడా అవ్వదండి. నెక్స్ట్ 67 రివర్స్ చేస్తే 76, అది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ వన్ 71 రివర్స్ చేస్తే 17, ఇది ఆల్రెడీ రాసేసామండి. 73 దాన్ని రివర్స్ చేస్తే 37, అది కూడా అయిపోయింది. 79 రివర్స్ చేస్తే 97, ఇది కూడా అవుతుందండి. మళ్ళీ 79 తర్వాత 83 రివర్స్ చేస్తే ఏంటండి 38, అవ్వదు. 89 రివర్స్ చేస్తే 98, అది అవ్వదు. తర్వాత మళ్ళీ 97 వస్తుంది. ఇవి 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఎలాంటి ప్రైమ్ నెంబర్స్? ఒక నెంబర్ని దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబరు రెండు ప్రైమ్ నెంబర్లు అవ్వాలి. సో అలాంటి నెంబర్లు ఇవన్నీ కలపమంటున్నారు. సో ఎలా కలపాలి? సో ఎప్పుడైనా అండి ఒక నెంబర్ని దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ని కలిపామనుకోండి, ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది. అది నెంబర్ని రివర్స్, ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎలా కలుపుతున్నానో చూడండి. ఒక నెంబర్ని దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబరు రెండు కలిపితే ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది. ఈ రెండు కలిపారు అనుకోండి 44 అండి. ఈ రెండు కలిపారు అనుకోండి 88, ఎందుకంటే ఈ రెండు కలిపితే 88 వస్తుందండి. అన్ని 11 మల్టిపుల్స్ అవుతాయి మాట ఖచ్చితంగా. ఇదైతే 110 అండి. ఇప్పుడు దీన్ని మీరు కలిపారు అనుకోండి, సో 97ని 79ని కలపాలి, సో మనకి 16, సో 176, ఇది 11 మల్టిపుల్ అనండి. ఇవన్నీ 11 మల్టిపుల్ మాట. సో అంటే వీటన్నింటిలోని ఇప్పుడు మనం యాడ్ చేయాలి. చూడండి, ఈ రెండు కలిపి ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఇవన్నీ నాకు 11 మల్టిపుల్స్ అని తెలుసు కాబట్టి 11 కామన్ తీస్తాను ప్రతి నెంబర్లోంచి. 11 కామన్ తీస్తే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుందండి. ఇక్కడ ఏముంటుందంటే 11 1 11, 11 6 అండి, అంటే 16 ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి 11తో మల్టిప్లై చేసేయండి. అది ఈజీ కదా మనకి ప్రాబ్లం చేసేటప్పుడు. ఇది 26, ఇక్కడ ఒక 12 ఉందండి. 26కి మీరు 12 కలిపితే 38, 38 ఇంటూ 11 చేయాలి. మరి 11 చేయాలి కదా ఇవన్నీ కలపాలంటే. సో 8, ఈ రెండు కలిపితే ఎంత అండి 11, 1 అంటే ఎంత వస్తుందండి మనకి 418, ఆప్షన్ బి. అంతేగాని మనకి కలపడం వచ్చు కదా అని ఏదో విధంగా కలిపితే టైం కూడా కిల్ అవుతుంది. సో లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. Let x be the greatest number which divides 955, 1027, 1075. The remainder in each case is the same. So which of the following is not a factor of x? చూడండి, x అనేది ఒక గ్రేటెస్ట్ నెంబర్ అంట. ఏంటి? ఈ మూడింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ అంటండి x అనేది. సో x is the greatest number which divides 955, 1027, 1075. సో ద రిమైండర్ ఇన్ ఈచ్ కేసు అంటే ఆ గ్రేటెస్ట్ నెంబర్తో మీరు దేన్ని డివైడ్ చేసినా రిమైండర్ సేమ్గా వస్తుందంట. అంటే మీరు ఎక్స్తో ఈ నెంబర్ని డివైడ్ చేసినా, ఈ నెంబర్ని డివైడ్ చేసినా, ఈ నెంబర్ని డివైడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుందంట, సేమ్ రిమైండర్ వస్తుందని చెప్తున్నాడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్? ఇప్పుడు ఆ ఎక్స్కి ఈ వాటిలో ఏది ఫ్యాక్టర్ అవ్వదు, అంటే ఎక్స్ని ఏది డివైడ్ చెయ్యదు. ఫ్యాక్టర్ అవ్వదు అంటే ఈ పర్టికులర్ నెంబర్స్లో ఒక నెంబర్ ఎక్స్ని డివైడ్ చేయదు. అదేంటో మనం ఫైండ్ అవుట్. అయితే ముందు మనకి ఎక్స్ కావాలి కదా. సో ఆ ఎక్స్ కావాలంటే ఈ మూడింటికి మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ కట్టాలండి. ఎందుకంటే ఆ మూడింటిని మనకి గ్రేటెస్ట్ డివైడ్ అంటే చేసేటప్పుడు సేమ్ రిమైండర్ రావాలి అంటే మీరు ఇప్పుడు ఈ సేమ్ రిమైండర్ రావాలనుకోండి ఏం చేయాలి తెలుసా? ఈ 1027కి 955కి ముందు డిఫరెన్స్ తీసుకోవాలండి. తీసుకున్నాం అనుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. 12 - 5 72. అలాగే 1075కి 1027కి డిఫరెన్స్ చూడండి 8.
నెక్స్ట్ అండి 6 మైనస్ 2 అంటే 48 అండి. అలాగే నెక్స్ట్ 1075కి 955కి డిఫరెన్స్ చూడండి, 0 to 120. ఇప్పుడు ఈ డిఫరెన్స్లు వచ్చాయి కదా, ఈ డిఫరెన్స్లకి మీరు హెచ్సిఎఫ్ కడితే ఏదైతే ఉంటుందో అదే ఎక్స్ మాట. అంటే ఆ నెంబర్తో మీరు ఈ మూడింటిని డివైడ్ చేస్తేనే సేమ్ రిమైండర్ వస్తుంది. ఎప్పుడైనా రెండింటికి ఇది ఒక పర్టికులర్ హెచ్సిఎఫ్ మోడల్కి వచ్చినండి. సో రెండు నెంబర్లకి డిఫరెన్సులు తీసుకొని ఆ డిఫరెన్సులకి హెచ్సిఎఫ్ కడితే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూతో ఈ మూడింటిని మీరు డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. సో అంటే ఈ 3 నెంబర్లకి హెచ్సిఎఫ్ కట్టాలి. ఏ 3 నెంబర్లకు కావాలి మనకి? 48కి, 72కి, 120కి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? ఈ మూడింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్. మరి ఈ మూడింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటండి? 24. అంటే 24 అనేది ఈ 3 నెంబర్లకి హెచ్సిఎఫ్ మాట. మరి ఈ 24కి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఒక నెంబర్ ఫ్యాక్టర్ అవ్వదు, ఫ్యాక్టర్ అయ్యేది కాదు, అవ్వదు. ఏది ఫ్యాక్టర్ అవ్వదు? మరి ఏది ఫ్యాక్టర్ అవ్వదు అంటే 4 అవుతుందండి. ఎందుకంటే 4 టేబుల్లో 24 వస్తుంది, 8 టేబుల్లో 24 వస్తుంది, 6 టేబుల్లో 24 వస్తుంది. ఏ టేబుల్లో రాదు? 16 టేబుల్లో రాదు. కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్, ఈ నెంబర్స్ అన్నింటికి సమ్ కాలిక్యులేట్ చేయమంటున్నారండి. ఇవన్నీ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నెంబర్లు. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? 6 నుంచి స్టార్ట్ చేశాడు, 40 వరకు ఉన్నాయి. అంటే ముందు రెండు ఏ ఈవెన్ నెంబర్లు వదిలేశారండి? 2, 4 వదిలేశారు, అంతే కదా. మనకి మిస్ అయినవి అయితే 2, 4 అండి. అంటే 2 నెంబర్లు వదిలేశారు, 40 వరకు అన్ని రాశారు. అంటే 40 వరకు అంటే మనం ఈవెన్ నెంబర్లు అంటే 40 వరకు సగమే కదా తీసుకోవాలి, అంటే 20 ఈవెన్ నెంబర్లు. కానీ ఈ 2 రాయలేదు, అంటే మొత్తం అవి ఎన్ని ఈవెన్ నెంబర్లు అంటే 18 ఈవెన్ నెంబర్స్ అని అర్థం. ఎందుకంటే 2 రాయలేదు కాబట్టి. 40 వరకు ఆఫ్ అంటే 20, ఈ 2 రాయలేదు కాబట్టి 18 ఈవెన్ నెంబర్స్. సో 18 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 6 నుంచి 40 వరకు. వీటికి సమ్ కావాలనుకోండి, మనకు ఒక రిజల్ట్ ఉంటుందండి, n/2 ఇంటూ a ప్లస్ బి అనే ఫార్ములా. ఇది ఎప్పుడు వాడొచ్చు అంటే ఇచ్చిన నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. అంటే ఈక్వల్ డిఫరెన్స్తో నెంబర్లు పెరుగుతున్నప్పుడు n అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి, a అంటే ఫస్ట్ నెంబర్, b అంటే లాస్ట్ నెంబర్, ఇది యూస్ చేసి చేయొచ్చు. సో n అంటే 18 కదా, 18/2, ఫస్ట్ నెంబర్ 6, లాస్ట్ నెంబర్ 40 అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 2 9s అండి, ఇది 46, 46 ఇంటూ 9, మరి 9 6 54, 9 4 36, 5 అంటే ఎంత అవుతుందండి? 41. అంటే ఆన్సర్ ఏంటండి? 414. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ డివైజర్ ఈజ్ 15 times ది కోఎఫిషియంట్ అండ్ 3 times ది రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 40, ఫైండ్ ద డివిడెండ్ అని అడుగుతున్నారు. సో మనకి జనరల్గా డివిజన్ గురించి తెలియాలండి. ఇలా రాసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని డివిడెండ్ అంటారండి, ఇక్కడ ఉన్నదాన్ని. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని డివైజర్ అంటారు, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కోఎఫిషియంట్ అంటారు. అలాగే ఈ కిందన ఏదైతే ఉంటుందో దాన్ని రిమైండర్ అంటారు. సో ఇది మన బేసిక్గా ఫస్ట్ తేలవలసిన పాయింట్. సో అయితే ఇక్కడ వీడు ఏమంటున్నాడు? డివైజర్ ఈజ్ 15 times ది కోఎఫిషియంట్. అంటే ఈ కోఎఫిషియంట్ని కానీ మీరు 15 times చేస్తే, అంటే ఇక్కడ ఉన్నదాన్ని 15 times చేస్తే ఈ నెంబర్ వస్తుందండి డివైజర్. ఇంకేమన్నాడండి? 3 times ది రిమైండర్. ఈ రిమైండర్ ఏదైతే ఉందో దీన్ని 3 times, రిమైండర్ని 3 times చేస్తే ఈ నెంబర్ వస్తుందంట. చూడండి, ఈ నెంబర్కి గల రిలేషన్ చెప్తున్నారు. దీన్ని 15 times చేస్తే వస్తుందంట, దీన్ని 3 times చేస్తే వస్తుందంట. ఇప్పుడు ఇది కావాలంట. అయితే మన దగ్గర రిమైండర్ ఉందండి ఆల్రెడీ 40 అని. మరి ఇది 40 అయితే ఇది ఎంత అవుతుందండి? 120. మరి ఇది 120 ఎలాగొచ్చింది? దీన్ని 15 times చేస్తేనే కదా ఇది వచ్చింది. అంటే దీన్ని మీరు 15తో డివైడ్ చేస్తే ఇక్కడ నెంబర్ వచ్చేస్తుందండి. ఏంటి వస్తుంది? 8. అంటే మనకి డివైజర్ 120, కోఎఫిషియంట్ 8, రిమైండర్ 40. ఇప్పుడు డివిడెండ్ కావాలనుకోండి, మనకి చిన్నప్పుడు చెప్తారు ఈ 2 మల్టిప్లై చేసి ఇది కలిపితే ఈ నెంబర్ వచ్చేస్తుంది. సో అంటే ఏం చేయాలి? 120 ఇంటూ 8 చేసి 40 కలిపితే డివిడెండ్ వచ్చేస్తుంది. మరి 120 ఇంటూ 8 అంటే ఎంత అండి? సో 960. 960కి మీరు 40 కలిపారు అనుకోండి, ఎంత అవుతుందండి? 1000. సో మన నెంబర్ ఏంటి? 1000. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 300 and 700 ఆర్ డివిజిబుల్ బై 5, 6 and 8? చూడండి, ఈ రెండింటికి మధ్యలో 5 తోటి, 6 తోటి, 8 తోటి, మూడింటితోటి డివైడ్ అవ్వాలి. 5తో డివైడ్ అవ్వాలి, 6తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. ఈ మూడింటితోటి డివైడ్ అయ్యే నెంబర్లు ఎన్ని ఉంటాయి అది వాడికి వచ్చిన. మరి ఆ మూడింటితో డివైడ్ అవ్వాలంటే ఎప్పుడైనా కొన్ని నెంబర్లు ఇచ్చి వాటి అన్నింటితో డివైడ్ అవ్వాలంటే మీరు ఎప్పుడు ఎల్సిఎం కట్టాలండి. 5కి, 6కి, 8కి ఎల్సిఎం కట్టాలి. సో 5కి, 6కి, 8కి ఎల్సిఎం కట్టామనుకోండి, సో 6కి, 8కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 24 అవుతుంది ఎల్సిఎం 6కి, 8కి. అంటే ఆ రెండింటితో డివైడ్ అయ్యే చిన్న నెంబర్ మాట 24. 24కి 5 కంటే అవి రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ మాట. సో 24 5s 120 అనేది ఎల్సిఎం అండి. అంటే ఆ 3 నెంబర్లకి మీరు ఎల్సిఎం కడితే 120 వస్తుంది. ఇప్పుడు అంటే ఏంటి మనకు కావాల్సింది? 120 మల్టిపుల్స్ 300కి 700కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? సో 120 మల్టిపుల్స్ అంటే 120 టేబుల్ డైరెక్ట్గా రాసి వచ్చండి. 120 1s 120, 2s అయితే 240, ఇంకా దాటలేదు, 3s 360, ఒక నెంబర్ వచ్చింది. తర్వాత ఏమవుద్దండి? 480, తర్వాత ఏమవుద్దండి? 600, తర్వాత 720 దాటిపోతుందండి. వాడు అడిగింది ఈ రెండింటికి మధ్యలోనే కదా, రాసుకుంటే సరిపోతుంది. అంటే 3 నెంబర్లు ఉన్నాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్,
When a number is successively divided by 3, 4, 7, the remainder obtained is 2, 3 and 5 respectively. What will be the remainder when 42 divides the same number? సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆ ప్యాటర్న్ తెలిసి ఉండాలండి ఖచ్చితంగా. సో సక్సెసివ్ డివిజన్ జరుగుతుందంట, అంటే 3 తోటి 4 తోటి 7 తోటి సక్సెసివ్ డివిజన్ చేస్తే రిమైండర్లు ఏమొచ్చాయండి 2, 3, 5 రిమైండర్లు అంటండి. సో అయితే ఇప్పుడు ఆ నెంబర్ని అంటే ఒక పర్టికులర్ నెంబర్ని 3, 4, 7తో సక్సెసివ్ డివిజన్ చేస్తే ఈ రిమైండర్లు వచ్చాయని చెప్తున్నాడు. ఇప్పుడు అదే నెంబర్ని మీరు 42తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, ఇది క్వశ్చన్. సో ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ముందండి ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఇది కలపాలి, మరలా ఇది మల్టిప్లై చేయాలి, ఇది కలపాలి. ఈ రూల్ తెలియాలంటే, ఈ రూల్ తెలిస్తేనే ఈజీగా వస్తుంది అన్నమాట. 5 4s 20, 20కి 3 కలిపితే 23, 23 × 3 అండి 69, 2 కలిపితే 69కి 2 కలిపారనుకోండి 71, అంటే 71 అనే నెంబర్ వచ్చిందండి మనకి. చూడండి ఇక్కడ 20 + 3 23, 23 × 3 అంటే 69, 69కి 2 కలిపితే ఎంత అండి 71. ఇది లీస్ట్ నెంబర్ మాట, అంటే ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసి చిన్న నెంబరు. అయితే ఇప్పుడు ఒరిజినల్గా నెంబర్ కావాలంటే ఈ 3 మల్టిప్లై చేయాలి మరలా. చూడండి ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి, 3 4 7. సో 3 4 7 అంటే మనకి 7 4s అండి 28, 28 × 3 అంటే ఎంత అవుతుందండి మనకి 84. సో 84x + 71 ఇది ఆ నెంబర్ మాట. ఎప్పుడైనా ఆ నెంబర్ కావాలి అంటే మీకు ఇది ప్రొసీజర్ అండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే ఇలాగ ఆలోచించి చెయ్యాలి. 84x + 71 అనేది నెంబర్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 పెట్టారనుకోండి లీస్ట్ నెంబర్ వస్తుంది, 1 పెట్టారనుకోండి దాని తర్వాత నెంబర్ వస్తుంది. సో అలా కంటిన్యూగా వస్తుంది. అయితే ఈ నెంబర్ని 42తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటని అడుగుతున్నాడు మనకి. ఇప్పుడు 84 ఎగ్జాక్ట్గా 42తో డివైడ్ అయిపోతుంది, ఈ పార్ట్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఆ పార్ట్కి రిమైండర్ 0 అండి. మరి ఈ పార్ట్ని 42తో డివైడ్ చేస్తే ఎంత అంటే డైరెక్ట్గా 42 మైనస్ చేసేది, ఎందుకంటే 2s ఎక్కువైపోద్ది కాబట్టి. 11 - 2 అంటే 9 అండి, ఇక్కడ 6 - 4 2 29, 0 + 29 అంటే ఎంత అండి 29. అంటే అదే నెంబర్ని మీరు 42తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందండి 29 అనే రిమైండర్ అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, when 77 power of 77 + 77 is divided by 78, what is the remainder? ఇప్పుడు ఈ నెంబర్ని 78తో డివైడ్ చేస్తే రిమైండర్. ఇక్కడ కూడా అండి దీన్ని 78తో చేయమన్నాడు కాబట్టి విడివిడిగా చేద్దాం. 77 పవర్ ఆఫ్ 77ని మీరు 78తో డివైడ్ చేయాలనుకోండి, దీనికి రిమైండర్ థీరం అని వాడతాం అన్నమాట. సో రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ఫంక్షన్ని మీరు x - aతో డివైడ్ చేస్తే రిమైండర్ ఇప్పుడు f(a) అని ఉంటుంది. అంటే డినామినేటర్లో x - a ఫామ్ ఉండాలి. అంటే ఈ 78ని నేను ఈ ఒక్క పార్టీ తీసుకుంటానండి, తర్వాత చూద్దాం. సో 78ని నేను ఏమని రాయొచ్చు అంటే 77 -(-1) అని రాయొచ్చు. ఎందుకంటే నేను ఈ ఫామ్లో రాయాలి, x - a ఫామ్లో రాయాలి. ఇక్కడ నాకు 77 అనేది x మాట. ఇప్పుడు ఈ -1 ఏదైతే ఉందో దాన్ని 77 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రిమైండర్ వస్తుంది. -1 పవర్ ఆఫ్ 77 అంటే -1 రిమైండర్. అంటే ఫస్ట్ పార్ట్ని 78తో డివైడ్ చేస్తే ఇది రిమైండర్ అండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ని 78తో డివైడ్ చేస్తాం అనుకోండి, రిమైండర్ ఏంటంటే 78 కంటే చిన్నదే కాబట్టి అదే రిమైండర్ అవుతుంది, అంటే 77. ఈ రెండింటిని కలపాలి, అంటే 76 అనేది మనకి ఆన్సర్. అంటే ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ సి అనేది మన రిమైండర్ మాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 11, అంటే 2 నెంబర్లు కలిపితే 11 అంట. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈ 65, అలాగే 2 స్క్వేర్లు కలిపితే 65 అంట. దెన్ సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్, మరి ఆ క్యూబ్లు ఎంత అని అడుగుతున్నాడు అండి. చూడండి 2 నెంబర్లు కలిపితే 11 అన్నాడు. ఓకే, తర్వాత ఏమన్నారండి 2 స్క్వేర్లు చేస్తే అంటే x² + y² 65 అంట. వాడు ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటండి x³ + y³ ఎంత, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇచ్చారు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇచ్చారండి, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ అడుగుతున్నాడు. సో అంతే, ఫార్ములాస్ అవన్నీ ఆలోచించకండి. మొదట ఏం చేయాలంటే నెంబర్లో ఆలోచిద్దామండి. 1 10 అనుకుందామండి, సపోజ్కి 1 10 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 10² 100, ఈ స్క్వేర్ దాటిపోయింది కాబట్టి ఇది పాసిబిలిటీ అవ్వదు. తర్వాత 2 9 అనుకుందాం, 9² 81, అది కూడా పాసిబిలిటీ. 65 దాటేసింది కదా స్క్వేర్, ఇది ఒకటే దాటేస్తే ఎలాగవుతుంది, 2 కలిపితే 65 రావాలి, అందుకని ఇది కూడా అవ్వదు. 3 8 తీసుకుందాం అండి, 8² 64, 3² 20, 3² 9, మరి 64 + 9 అంటే 65 దాటిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే 4 7 అండి, 4 7 తీసుకుంటే 7² 49, 4² 16, 2 కలిపితే మనకి ఎగ్జాక్ట్గా 65 వచ్చింది చూడండి. అంటే ఈ పాసిబిలిటీ వర్కౌట్ అవుతుంది. అంటే 2 కలిపితే 11 అవుతుంది, 2 స్క్వేర్లు కలిపితే 65 అవుతుంది. అంటే ఈ పాసిబిలిటీకి మనం క్యూబులు చేసి కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏంటి 4³ 64, 7³ 343, ఈ రెండింటిని కలిపేయండి, కలిపితే ఎంత వచ్చిందండి మనకు ఆన్సర్ 407. అంటే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లీస్ట్ 5-digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 91? సో లీస్ట్ 5-digit నెంబర్ అంట. 5-digit నెంబర్లో చిన్న నెంబరు 91తో డివైడ్ అవ్వాలంట. ఏదవుతుంది? అన్నింటికంటే లీస్ట్ 5-digit నెంబర్ అంటే మనకి ఇదేనండి.
సో లీస్ట్ 5 డిజిట్ నెంబర్ అన్నమాట. మీరు ఫస్ట్ రాయవలసింది ఏంటంటే లీస్ట్ 5 డిజిట్ నెంబర్ ఒకటి రాసేయండి. ఇదే లీస్ట్ 5 డిజిట్ నెంబర్. అంటే 5 డిజిట్ నెంబర్లో మొదటి నెంబర్ ఇదే మాట. తర్వాత నుంచి ఇంకా మిగతా అడిగితే ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, ఫస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏది 91తో డివైడ్ అవుతుంది, లీస్ట్ అంటే అది అడుగుతున్నాడు. సో నేను దీన్ని 91తో డివైడ్ చేసేయాలండి. అంటే దీన్ని వెరిఫై చేయొచ్చు, కానీ ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. 91తో డివైడ్ చేసాం అనుకోండి, 91 వన్స్ కదా, 91 అంటే 70. తర్వాత 70 సరిపోదు, సో 0 వేసేయండి. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా 90 అండి, 90 వచ్చింది. 90 అంటే ఇక్కడ మనకి ఇది సరిపోదు కదా, సో 90 అనేది వచ్చింది, 0 వేసేయండి. మళ్ళీ ఇక్కడ 0 వచ్చేస్తుంది, 90 పక్కన ఇంకో 0 వేసుకోండి. ఇప్పుడు 91 తోటి మరలా మనం 9s చెయ్యాలండి. 91 9s అంటే 819 అని వచ్చింది. 819 అని వస్తే చూడండి, ఇక్కడ మనకి ఈ డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ అంటే 10 - 9 1, 9 - 1 అంటే 8. ఇప్పుడు ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, 10. అంటే ఇక్కడ వచ్చిన రిమైండర్కి డివైజర్కి ఈ 10 దీనికి కలపాలండి. సో ఈ 10 దీనికి కలిపేశారనుకోండి, ఇప్పుడు ఆ నెంబర్ ఏంటో తెలిసిపోద్ది. సో ఇది ఆన్సర్ అండి. సో 10010 అనేది ఎగ్జాక్ట్గా 91తో డివైడ్ అయ్యేది, అంటే ఆప్షన్ సి. ఇంకొక ఆప్షన్ ఉంది, 91 అంటే ఏంటి, 13 తోటి 7 తోటి డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్. అంటే 13 7s 91 అనమాట. అంటే 13 తోటి 7 తోటి డివైడ్ అవ్వాలి. రూల్ ఏంటంటే 13కి కానీ 7కి కానీ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ మనకేంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు సో లాస్ట్ 3 డిజిట్స్కి మిగతా నెంబర్కి, ఇగో ఇది లాస్ట్ 3 డిజిట్స్కి మిగతా నెంబర్కి డిఫరెన్స్ చూడాలన్నమాట. ఆ డిఫరెన్స్ కానీ 13 తోటి 7 తోటి డివైడ్ అయితే నెంబర్ డివైడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకున్న నెంబర్స్లో మరి లీస్ట్ నెంబర్ అంటే అన్నింటికంటే చిన్నది ఇదే కాబట్టి మొదటి ఇదే వెరిఫై చేయాలి. ఇందులోంచి 10 తీస్తే 0 దేనితోటైనా డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఆన్సర్. సో ఆ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇది ప్రొసీజర్, ఇది ఒక వెరిఫికేషన్ ప్రొసీజర్ అన్నమాట. మనం డివిజిబిలిటీ రూల్స్ని వాడి చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం చేసింది ఏదైతే ఉందో నెంబర్ సిస్టంలో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. అంటే నేను కొంచెం సెలెక్టెడ్గా క్వశ్చన్స్ని తీసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది ఏదైతే ఉందో అది ఆల్జీబ్రా రిలేటెడ్ మాట. ఆల్జీబ్రాకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది కూడా కొంచెం బాగా చేయడమే నేర్చుకోవాలండి. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు, 21 పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ 20 పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 29 పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అన్నారు. ఎక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే రూట్ ఎక్స్ కదా, అంటే స్క్వేర్ రూట్ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఉన్న వాటిల్లో స్క్వేర్ రూట్ ఉన్న నెంబర్లు 2 ఉన్నాయండి. అయితే ఇది లేదా ఇది. ఒకవేళ మీరు 0 పెట్టేశారు అనుకోండి, ఇది పవర్ 0, ఇది పవర్ 0 అండి. సో పవర్ 0 అంటే 1, ఇది పవర్ 0 అంటే 1. మరి 1 కలిపితే 2 ఈక్వల్ టు 1 అవ్వదు కదా, కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకో స్క్వేర్ నెంబర్ ఏముంది, 4 ఉంది. 4 పెట్టారనుకోండి, 2 ఇక్కడ స్క్వేర్ అవుతుంది. అప్పుడు రూట్ 4 అంటే 2, 21 స్క్వేర్ అంటే ఎంత, 441. ఇక్కడ ఏమవుతుంది 400. మరి ఇది మనం రూట్ పెడితే 29 స్క్వేర్ 841. చూడండి, ఈ రెండు కలిపితే 841. అంటే 4 అనే ఆప్షన్ మనకి ఎగ్జాక్ట్గా సాటిస్ఫై అయిపోయింది. సో ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు అండి దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టేయాలండి. ఎల్సిఎం కట్టామనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్స్ ఏమాట. ఎల్సిఎం కడితే కింద ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ వస్తుందండి. 9 - 4 రూట్ 5 హోల్ స్క్వేర్ ఇంటూ 9 + 4 రూట్ 5 హోల్ స్క్వేర్. సో మనకి ఇది ఎల్సిఎం మాట. తర్వాత ఇది పైకి వస్తుంది, ఎక్కడికి వస్తుందండి. మరి ఎల్సిఎం కట్టడం రావాలండి, మరి అది కట్టడం రాకపోతే కొంచెం ఇబ్బంది పడతాం, అలాంటివి నేర్చుకోవాలి. ఇది ఇక్కడికి వస్తుందండి, 9 - 4 రూట్ 5 హోల్ స్క్వేర్. ఓకే, పైది ఏ ఫామ్లో ఉందంటే a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అండి. మనకి చూడగానే దీని రిజల్ట్ ఏంటో తెలుసా, 2 × a² + b². మరి ఇది రావాలండి వెంటనే, మనకు అది వస్తేనా ప్రాబ్లం ఈజీ అవుతుంది. 2 × a² అంటే 9² 81. తర్వాత నెక్స్ట్ ఏంటంటే b² కదా, ఇది స్క్వేర్ చేయాలన్నమాట. 4² 16, 16 × 5 అంటే 80 అండి. ఇది రాసేస్తారు. ఇక్కడ ఏంటంటే చూడండి, a - b అంటే a + b ఉంది, అంటే a² - b². లోపల ఉన్న ప్రోడక్ట్ పైన స్క్వేర్ ఉంది, స్క్వేర్ రెండింటికి కామనే కాబట్టి లోపల ఉన్న ప్రోడక్ట్ చేద్దాం. a + b అంటే a - b అంటే a² - b² హోల్ స్క్వేర్ ఇది. సో ఇక్కడ 2 ఇంటూ ఈ రెండు కలిపితే 161, కిందన 1. సో దాంతో పని లేదు. సో 32 2 అంటే ఏమొచ్చిందండి మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 322. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది దీని యొక్క ఫైనల్ రిజల్ట్ మాట. అంటే ఈ రిజల్ట్స్ అన్ని మీకు ఇమీడియట్గా తెలిస్తే వెంటనే అయిపోయే ప్రాబ్లం ఇది. నెక్స్ట్ వన్, 16 పవర్ ఆఫ్ 3/2 + 16 పవర్ ఆఫ్ -3/2. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలి. సో ఇక్కడ 16ని మనం 4² అని రాయొచ్చు, పవర్లో 3/2. ఇక్కడ 16ని 4² అని రాయొచ్చు, పవర్లో -3/2. 2 క్యాన్సిల్ చేసేయండి, 4³ 64. ఇక్కడ 4 పవర్ ఆఫ్ -3 కదా, 1/64 అండి. దీనికి ఎల్సిఎం 64. 64 × 64 అంటే 4096 + 1 అంటే ఎంత అవుతుందండి, 4097/64. ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది 13th వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు, దానికి ఈక్వల్ వాల్యూ అడుగుతున్నారండి. ఎప్పుడైతే ఇక్కడ 5 ఉందో ఇది ఖచ్చితంగా పవర్ 5లో రాయాలన్నమాట. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 0.4 హోల్ పవర్ ఆఫ్ 5 అండి.
అంటే 4/5 వాల్యూ 1024 అన్నమాట. అందుకే నేను 0.4 4/5 రాశాను. ఇక్కడ 1/5 ఉంది కాబట్టి ఇంటూ 1/5 5 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి 0.4 వస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారండి, దానికి ఈక్వల్ వాల్యూ అడుగుతున్నారు. చూడగానే మీరు మల్టిప్లైలు అయ్యి చేసేయకండి ఎప్పుడునో. ఇది ఏ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఇది ఏ అనుకోండి, ఇది బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏ ఫామ్లో ఉందంటే 2ab అండి. అంటే 2 × 2.5 × 7.5. చూడండి 2 × 2.5 అంటే 25 × 2 అంటే 50, 5.0 అంటే 5 కదా. అంటే 7.5 × 5 చేశారనుకోండి 37.5. అంటే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది 2ab ఫామ్లో ఉంది. అంటే మీకు ఆ ఫామ్లో ఉందని అర్థం అవ్వాలి. ఎప్పుడైతే a² + 2ab + b² ఫామ్లో ఉందో దీన్ని మనం ఏమని రాస్తామండి, a + b² అని రాస్తాం. అంటే ఏంటి 7.5 + 2.5 2. మరి ఈ రెండు కలిపితే ఎంత అవుతుందండి 10² అంటే 10 అంటే 1.0 కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుందండి 10. సో 7 + 2 అంటే 10.0 2. 0కి ఎలాగా వాల్యూ ఉండదు. మరి 10² అంటే ఎంత అండి 100. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్ 15th వన్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ ఉన్నాయండి, సర్డ్స్ మాట, ఆల్జీబ్రా పార్ట్ ఇది కూడా. ఈ స్క్వేర్ రూట్స్ ఉండి సింప్లిఫై చేయమంటున్నారు. చూడండి ఎప్పుడైనా ఇలా సర్డ్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నార్మల్ నెంబర్ ఉండాలి, ఇక్కడ రూట్లో ఒక నెంబర్ ఉండాలి, దానికి ముందు ఖచ్చితంగా 2 ఉండాలండి. అలా ఉంటేనే మనం స్క్వేర్ రూట్ కట్టగలం. ఇప్పుడు మనం ఎలాగ ఆలోచించాలంటే ప్రొడక్ట్ చేస్తే 30 కలిపితే 11 రావాలి, అదేంటంటే 5 6 అన్నమాట. సో ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి మనకి ఇష్యూ లేదండి. సో 5 6 30 కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసాం అనుకోండి 5 × 6 కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు అంటే √6 + √5 అని రాయొచ్చు అండి. √6 + √5 అని రాయొచ్చు. ఇక్కడ దీని వాల్యూ మాట. ఇక్కడ ఏంటంటే మనకి 1/√6 + √5 వస్తుంది. మరి దీనికి రేషనలైజింగ్ ఉంటుంది. రేషనలైజింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, పైన మైనస్ చెయ్యాలి, తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ని కింద రాయాలి. అంటే అక్కడ ఫైనల్గా వచ్చే వాల్యూ ఇది మాట. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. -√6 - √5. ఇప్పుడు ఈ మైనస్ అప్లై చేసాం అనుకోండి √6 + √5 -√6 + √5 వస్తుంది. ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. √5 రెండు ఉన్నాయి కాబట్టి 2 × √5. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ మాట, దీని సింప్లిఫికేషన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఒకే వాల్యూని 3 సార్లు రాశారు. అంటే ఇది a³ అనుకోవచ్చు అండి మనం. అది ఒకే వాల్యూని 3 సార్లు రాశారు కాబట్టి a³. ఇక్కడ కూడా 0.69ని 3 టైమ్స్ రాశారు కాబట్టి దాన్ని b³ అనుకుందాం. బై మళ్ళీ ఇది ఇక్కడ 2 సార్లు రాశారండి a². ఇది మల్టిప్లై చేశారు అంటే -ab. మరలా ఇక్కడ దీన్ని 2 సార్లు రాశారు అంటే b². ఈ ఫార్మేట్లో ఉంది. మరి a³ + b³ ఫార్ములా ఏంటి, a + b × a² - ab + b² బై కిందనే రాయాలి a² - ab + b². ఇది క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మన ఆన్సర్ a + b మాట. అంటే 0.41ని 0.69ని మీరు యాడ్ చేసేయాలి, ఆ రెండు కలిపి రాయాలండి. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపామనుకోండి 9 + 1 అంటే 10, 1 ఇది 11 వస్తుంది. అంటే 1.1 అండి. 1.1 అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది మనకి సింప్లిఫికేషన్ అండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ 243 ఉంది, ఇక్కడ 243 ఉంది, కాబట్టి పవర్లు కలిపేద్దాం అండి. పవర్లు ఏమున్నాయి 0.13ని 0.07, ఈ రెండు కలిపారనుకోండి 10 2 అంటే 0.2. 0.2 అంటే ఏంటండి 2/10. 2/10 అంటే ఏంటి 1/5. అంటే ఈ రెండు పవర్లు కలిపితే బేసెస్ ఈక్వల్ కాబట్టి 243 ఒకటే వస్తుంది. పవర్లో ఏమొచ్చిందండి 1/5 వచ్చింది. అంటే దాన్ని నేను ఆ విధంగా మార్చాను. ఈ రెండు కలిపితే 0.2, దాన్ని 2/10 1/5 అని రాశాను. అలాగే డినామినేటర్కి వచ్చామనుకోండి, ఇక్కడ 7 ఉంది, దీన్ని మనం 7² అని తీసుకోవచ్చు అండి. అంటే పైన ఉన్న దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 0.075 ఉంది కదా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 10. అలా 275 అంటే 150 అండి. సో డైరెక్ట్గా మీరు 275 150 కాబట్టి ఇలా వేసేయచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందండి 0.15 వస్తుంది అన్నమాట. సో ఆ వాల్యూ అనేది. అలాగే ఇక్కడ 7³ కదండి, ఇక్కడ 2తో చేశాను నేను, ఎందుకంటే ఇది 7² కాబట్టి. ఇక్కడ 7³ కదా, అంటే ఏం చేయాలి 3తో చేయాలి. సో 3తో చేస్తే ఏముంది 0.6 అని వస్తుందండి. సో మనకి ఏ వాల్యూస్ వచ్చాయండి 0.25 ఒకటి వచ్చింది, తర్వాత 0.15 ఒకటి వచ్చింది, 0.60 ఒకటి వచ్చింది. ఇవన్నీ కలపాలి. ఇవన్నీ 7 పవర్స్ మాట. అంటే 7 వేసి 7 పవర్లో అవన్నీ వేయాలి. ఇది 7 తీసుకున్నాను, ఇక్కడ 7² కదా, ఇంటూ 2 చేసి తీసుకోండి, ఇక్కడ 7³ కదా, ఇంటూ 3 చేసి తీసుకోండి, ఇవన్నీ కలుపుతున్నానండి 10. సో ఇది కూడా 10 అండి. సో ఇప్పుడు మనకి వాల్యూ వచ్చేటప్పటికి ఏమొచ్చిందండి, వాల్యూ పవర్లో 1 వచ్చింది. ఇవన్నీ కలిపితే అంటే 25, అంటే మొత్తం మీద 1.00 కాబట్టి 1 అని అర్థం. ఈ 343 ఉంది కదా, దీన్ని ఏమని రాస్తారండి 3/5 అని రాస్తారు. 5 5 క్యాన్సిల్ అయిపోతే కింద 7. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏంటండి 3/7. అంటే ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మన రిజల్ట్ మాట. నెక్స్ట్
ఈ వాల్యూని సింప్లిఫై చేయమంటున్నారు. 3 పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ పవర్ 0 ఏదైతే ఉందో అది 1 అండి. సో 1 3 పవర్ ఆఫ్ -1 అంటే 1/3 కిందన 3 పవర్ ఆఫ్ -1 అంటే ఇది 1/3 ఇది 1 అండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపామనుకోండి, చూడండి మీరు ఇక్కడ పైన ఏముందో కిందన అదే ఉందండి, కాకపోతే అటు ఇటు ఉంది. మరి రెండు సేమ్ వాల్యూస్ కాదు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి 1 వస్తుంది. అందుకని దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయకండి. ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే రేషనలైజింగ్ చేయాలండి. ఎప్పుడైనా మీకు ఇలా ఉన్నప్పుడు సర్ట్స్ మాట రేషనలైజింగ్ చేయాలి. రేషనలైజింగ్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది చూసారా, మీరు పైన ఏం చేయాలి తెలుసా, మైనస్ రాయాలి. రేషనలైజింగ్ అంటే అంతేనండి, ప్లస్ తీసి మైనస్ పెట్టి 7కి 5కి డిఫరెన్స్ కింద రాసేయడమే. అలాగే ఇక్కడ చూడండి √12 ప్లస్ √5 ఇంటూ 7 ఉంది, ఆ 7 రాయండి. కింద 12కి 5కి డిఫరెన్స్ 7. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా, పైన ఏం చేయాలి, ప్లస్ పెట్టాలండి. √12 ప్లస్ √7 ఇంటూ 5 పెట్టాలి. 12కి 7కి డిఫరెన్స్ 5 అండి. సో ఇలా రాసేస్తాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది, √7 మైనస్ √5, 7 క్యాన్సిల్ అయిపోద్ది. సో √12 ప్లస్ √5, ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ అప్లై చేయాలండి. మైనస్ √12 మైనస్ √7. ఇప్పుడు పాజిబిలిటీ ఉన్న క్యాన్సిల్ చేసేద్దాం అండి. ప్లస్ √7 మైనస్ √7 క్యాన్సిల్ అయిపోద్ది, ప్లస్ √12 మైనస్ √12 క్యాన్సిల్ అయిపోద్ది. ఇది క్యాన్సిల్, మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఏమొచ్చింది 0. సో ఆప్షన్ డి అనేది మనకి దీని ఆన్సర్. చూడండి పర్సంటేజెస్కి వచ్చేటప్పటికి 21st నుంచి మనకి అన్ని కూడా పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి. సో ఇవి కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ముందు రెండు చేసిన మ్యాథ్స్ టాపిక్స్, ఇప్పుడు పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ మాట. అనుజ ఓన్స్ 66.2/3% ఆఫ్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీలో ఇంత పర్సంటేజ్ తను ఓన్ చేస్తున్నదండి. అయితే అందులో 30% ప్రాపర్టీ వాల్యూ ఇచ్చారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ ప్రాపర్టీలో 45% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 66.2/3% అంటే దాని ఫ్రాక్షన్ 2/3 అండి. అలాగే 30%, ఇందులో 30% అంటే 30/100. దీని వాల్యూ 1,02,500 అని ఇచ్చారు. మనకేం అడుగుతున్నాడు 45% వాల్యూ, అంటే 45/100 యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదంతా కూడా దానికి ఆపోజిట్లో తీసుకెళ్లాలండి. ఇది ఇన్ని యూనిట్స్ వాల్యూ ఇది మాట, మనకి ఇన్ని యూనిట్స్ వాల్యూ కావాలి. సో దీన్ని అటు పట్టుకెళ్ళారు అనుకోండి, 125,000 హోల్ డివైడెడ్ బై ఇది కిందకు వస్తుందండి 2 × 30, ఈ 3 × 100 పైకి వెళ్తుంది. తర్వాత ఈ వాల్యూ ఉంది కదా, దీంతో మల్టిప్లై చేయాలి, అంటే ఇంటూ 45/100. ఇలా చేస్తే 100 క్యాన్సిల్ అయిపోద్ది. ఎలాగైనా పైన 45 ఉండిపోద్ది. తర్వాత ఇక్కడ చూడండి 0 0 తీసివచ్చు, ఈ 3 తీసివచ్చు. తర్వాత ఇక్కడ 2 ఒకటే మిగిలిపోయింది, అంటే ఏంటి 12500 ఇంటూ 45/2. సో ఇది మొత్తంగానే మీరు సింప్లిఫై చేశారనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2,81,250 అనే ఆన్సర్ వస్తుందండి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎలా మల్టిప్లై చేయొచ్చు అంటే ఇంకొంచెం మరి అక్కడ మల్టిప్లికేషన్ కూడా మనకి రావాలి కదా. 45ని 9 5s అని రాయండి, బై 2 అని పెట్టండి. ఈ 5తో దీన్ని మల్టిప్లై చేస్తే 62500 ఇంటూ 9/2. దీన్ని 9తో మల్టిప్లై చేసాం అనుకోండి 0 0. 9 25s అంటే 225, 2 ఉంటుంది. సో 225 కదా, 25 రాసేయండి, ఇంకా 2 ఉంటుంది. 9 6 54, 2 కలిపితే 56/2. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేయండి, 2 2s 4. సో నెక్స్ట్ 2 8s 16, మరలా 2 1s 2 అండి, 2 2s 2 5s. చూడండి మనకి ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే కాలిక్యులేట్ చేసే మెథడాలజీ బాగుండాలి, అప్పుడు మనకి వెంటనే సింప్లిఫై అయిపోతాయి మాట కాలిక్యులేషన్స్. నెక్స్ట్ 25% ఆఫ్ 50% ఆఫ్ 30% ఆఫ్ 150/40% ఆఫ్ 2250 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో 25% అంటే 25/100 ఇంటూ 50% అంటే 50/100 ఇంటూ 30% అంటే 30/100 ఇంటూ ఇక్కడ ఏంటంటే 150 కదా, అది డైరెక్ట్గా వేసేయండి ఎందుకంటే దాని పర్సంటేజ్ లేదు. మరలా కిందన 40% అంటే 40/100 ఇంటూ 2250. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఒక 100ని మనం డైరెక్ట్గా ఇలాగ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది ఇక్కడ చూడండి 52s ఇక్కడ అయిపోయింది, సరిపోయింది. ఇక్కడ 52s 53s అండి, ఇది కూడా సరిపోయింది. ఇంకా పైన ఉన్న నెంబర్లు రాద్దాం. 25 × 30 × 3 ఉంది, ఓకే, బై 4 ఉంది కదా, అది కింద రాసేద్దాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో చూడండి, 40 × 2250 ఉందండి. సో ఈ వాల్యూ ఉందన్నమాట. ఇప్పుడు మనకి 0 0 ఇది తీసేయచ్చు. 25 9s అండి, ఇక్కడ 3 1s 3 3s అన్నమాట. సో మనకి 25 9s ఎంత అవుతుందండి 225, మళ్ళీ 3 1s 3 3s, మళ్ళీ ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఏంటి 1/4 4s 16 కదా, 160 వచ్చింది. ఇప్పుడు దీని వాల్యూ అయితే ఇక్కడ అన్ని ఆన్సర్లు పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇంటూ 100 పెట్టాలి, పర్సంటేజ్లో మార్చాలి కాబట్టి. సో ఇంటూ 100 పెట్టామనుకోండి, 0 0 క్యాన్సిల్ చేసేయండి. సో 2 8s 2 5s అంటే 5/8 వాల్యూ రాయాలి. 5/8 పర్సంటేజ్ మాట, అంటే 5ని మీరు 8తో డివైడ్ చేయాలి. 0 పాయింట్ పెట్టండి, 0 వేసుకోండి. సో 8 6 48 అంటే 2 ఉంటుందండి, పాయింట్ ఉంది కాబట్టి 0. 8 2s 16, మళ్ళీ 4 8 5s అంటే మనకి ఇప్పుడు వాల్యూ ఏంటవుతుందండి 0.625%.
ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అనమాట. అంటే కాలిక్యులేషన్ సింపుల్గానే కనిపిస్తుంది, కానీ దానికి తగ్గట్టుగా ఆన్సర్ చేయడం కూడా రావాలి. ఓకే, నెక్స్ట్, రేణు సేవ్స్ 20% ఆఫ్ హర్ ఇన్కమ్. తన ఇన్కమ్లో 20% సేవ్ చేస్తుందంట. ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%, ఎక్స్పెండిచర్ 20% పెరిగింది, అండ్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 29%, ఇన్కమ్ 29% పెంచింది, సేవింగ్స్లో ఇంక్రీజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎంత సేవ్ చేస్తుంది అన్నాడండి, 20% కదా, 100 అనుకోండి. సో 20% సేవ్ చేస్తుందంటే 80 ఖర్చు పెట్టిందని అర్థం. ఇది 20 మాట. చూడండి, ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్ ఫస్ట్ ఇనీషియల్గా. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%, దీన్ని 20% పెంచమన్నారు. అంటే ఏంటి, 10% అంటే 8, 20% అంటే ఎంత అండి 16, పెంచామనుకోండి ఇది 96 అవుతుంది. ఓకే, అండ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 29% అంటే ఇది 129 అవుతుంది. ఈ డిఫరెన్స్నే సేవింగ్ అంటారు. ఇక్కడ మనకి ఎంత ఉందంటే ఈ రెండింటికి డిఫరెన్స్కి వచ్చినప్పటికి ఇక్కడ ఆల్రెడీ 29 + 4 అండి 33. చూడండి, సేవింగ్ పెరిగింది. దాన్ని పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఎంత పెరిగింది, 13 పెరిగిందండి 20 మీద. దాన్ని పర్సంటేజ్లో రాయాలి కాబట్టి ఇంటూ 100, 25 అంటే ఎంత అవుతుందండి 65%. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో అది దీని ఆన్సర్ 23rd వన్కి. నెక్స్ట్, ఏ ఈజ్ 40% లెస్ దెన్ బి. సో ఏ అనేది 40% తక్కువ అంట. సి ఈజ్ 40% ఆఫ్ ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సి అనేది ఏంటి, ఏబిలో 40% అంట. దెన్ బై వాట్ పర్సంటేజ్ బి గ్రేటర్ దెన్ సి. ఇది మనకు వచ్చిన, అంటే ముందు ఆ ఏబిసిలు రాయాలి మనం మొదట. సో ఏ బి సి, ఏ రాయాలంటే బి మీద 40% తక్కువ కాబట్టి బి 100 అనుకోండి, అప్పుడు ఏ 60 అవుతుంది. 40% అంటే 40 తగ్గించి ఏ 60 రాయండి. ఏ ఈజ్ 40% లెస్ దెన్ బి అన్నారు. సి ఈజ్ 40% ఆఫ్ ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ రెండిట్లో 40% అంట. రెండు కలిపితే 160, అందులో 40% అంట. ఇది రాయవలసింది. అంటే ఏమవుతుంది, 64 అవుతుంది. ఇది సి వాల్యూ అండి. సో ఈ రెండింటి యొక్క సమ్లో సి అనేది 40%. సో రెండు సమ్ చేసి 40% కట్టి సి రాశాను. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, దెన్ బై వాట్ పర్సంటేజ్ బి గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు బి సి మీద ఎంత ఎక్కువ పర్సంటేజ్లో చెప్పమన్నాడు. బీని సితో కంపేర్ చేస్తున్నారు కాబట్టి కిందని సి రాయాలి. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో అది పైన రాయాలండి. 36 డిఫరెన్స్ ఉంది. దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేద్దామండి. సో 4 9s, సో 4 16 64 అండి. సో తర్వాత ఇంకేం చేయొచ్చు అండి, మనకి 4 టేబులే. 4 4s 4 25s. 25 ఇంటూ 9 అంటే ఎంత అండి 225/4. సో 4 5s 20, 4 6s 24, 56 1/4%. సో ఆప్షన్ ఏంటండి 56 1/4. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట 24th వన్కి. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 92% ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్డ్. మొత్తం 92% పాస్ అయ్యారంట. 480 స్టూడెంట్స్ ఫెయిల్డ్. అంటే 8% కదండి ఫెయిల్ అయిన వాళ్ళు. ఆ 8% వాల్యూ వాడు ఇచ్చాడు. ఎందుకంటే 92 పాస్ అయ్యారంటే 8% ఫెయిల్ అయ్యారా, ఫెయిల్ అయిన నెంబర్ ఉంది 480 అని. సో హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మనం ఇప్పుడు 100% కట్టాలి. డైరెక్ట్గా యూనిటరీ మెథడ్లోకి వెళ్ళిపోవడమే. 480/8 ఇంటూ 100 అండి. సో 8 6 48, 60 ఇంటూ 100 అంటే ఎంత అవుతుందండి 6000. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది 25th వన్కి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది వెయిట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 80 kgs. వాళ్ళిద్దరు వెయిట్ కలిపి 80 kgs అంట. 50% ఆఫ్ ఏస్ వెయిట్ ఈజ్ 5/6 times ఆఫ్ వెయిట్ ఆఫ్ బి. అంటే ఏ వెయిట్లో 50%, బి వెయిట్లో 5/6 times ఈక్వల్గా ఉందని చెప్తున్నాడు అండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ వెయిట్స్ అని అడుగుతున్నాడు. చూడండి, 50% ఆఫ్ ఏ వెయిట్ అంటే 50% అంటే 50/100 ఆఫ్ ఏ వెయిట్ ఈక్వల్ టు 5/6 times ఆఫ్ బి వెయిట్. ఇది వాడు చెప్తున్న స్టేట్మెంట్. మీరు ఎప్పుడైనా ఆ స్టేట్మెంట్ రాయడం ప్రాపర్గా రావాలి. చూడండి, 50% ఆఫ్ ఏ వెయిట్ ఈజ్ 5/6 times ఆఫ్ బి వెయిట్. దీని నుంచి రేషియో తీసుకొద్దాం మనం. సో 0 0 తీసేవచ్చు, పైన 2 5లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేవచ్చు. కింద కూడా 2 5s 2 3s. ఇప్పుడు ఈ బీని 2 ఈ 5 అటు పంపించామనుకోండి, A/B రేషియో వచ్చింది చూడండి 5/3. వీళ్ళిద్దరి యొక్క టోటల్ వెయిట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈ రెండు కలిపితే ఎంత అండి 8 parts కదా. అంటే 8x అంటే 80 kgs, x అంటే 10. మరి ఈ వాడేమడిగాడు, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడండి. డిఫరెన్స్ అంటే ఎంత 2x వాల్యూ. మరి 2x అంటే ఎంత అవుతుందండి 20. సో వాళ్ళిద్దరు వెయిట్ల యొక్క డిఫరెన్స్ ఎంత అండి 20 kgs. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ టు బి యాడెడ్ టు 15% ఆఫ్ 180. అంటే 15% ఆఫ్ 180కి మీరు ఎంత యాడ్ చేస్తే 20% ఆఫ్ 360కి ఈక్వల్గా ఉంటుంది. అంటే దీనికి ఎంత కలిపితే దీని వాల్యూ వస్తుందని అడుగుతున్నాడు అండి. మరి ముందు 15% ఆఫ్ 180 అంటే ఎంత అండి 15 ఇంటూ 180/100 కదా. సో ఇది 15% ఆఫ్ 180 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 0 0 తీసేయచ్చు. 15 18s అంటే ఎంత అండి 270/10 అంటే 27. ఇది ఫస్ట్ నెంబర్. అయితే దేనికి ఇప్పుడు దీనికి ఎంత కలిపితే ఈ వాల్యూ వస్తుంది అన్నాడు 20% ఆఫ్ 360. మరి 20% ఆఫ్ 360 అంటే ఎంత అండి 72. అంటే 27కి ఎంత కలిపితే 72 వస్తుంది అంటే ఏం చేయాలి 72లో 27 మైనస్ చేయాలి. అంటే 5 45. సో ఆప్షన్
ఏ అనేది ఆన్సర్. అంటే దానికి 45 కలిపితే ఈ నెంబర్ అనేది అడ్జస్ట్ అవుతుంది అని అర్థం. 27th వన్. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, సిలిండర్ రేడియస్ 20% తగ్గించారు, అండ్ ద హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, హైట్ ఎంత పెంచారండి 20% పెంచారు, టు ఫార్మ్ ఏ న్యూ సిలిండర్, ఒక కొత్త సిలిండర్ని ఫామ్ చేయడానికంట, వాల్యూమ్ విల్ బి డిక్రీజ్డ్ బై, అయితే ఇప్పుడు వాల్యూమ్లో ఎంత డిక్రీజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. చూడండి, జనరల్గా సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా πr²h, ఎప్పుడు కూడా పర్సంటేజ్ చేంజ్లు కట్టేటప్పుడు ఆ కాన్స్టెంట్తో సంబంధం ఉండదండి, అది అవసరం లేదు, r²h కావాలి. నేను 2 Rలో ఒక హెచ్ కదా ఉంది వాల్యూమ్కి, రేడియస్ 10 అనుకున్నాను, ఇక్కడ 10 అనుకుంటున్నాను, హైట్ కూడా 10 అనుకున్నాను, అప్పుడు నాకు వాల్యూమ్ ఏంటి 1000. జస్ట్ అండి పర్సంటేజ్ చేంజ్ కోసం మాత్రమే నేను అలా చేస్తాను. నార్మల్గా అయితే కాన్స్టెంట్ తీసుకోవాలి, పర్సంటేజ్ చేంజ్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు వాడు ఏమన్నాడండి, రేడియస్ ఏదైతే ఉందో అది 20% తగ్గించాడంట, దీని మీద 20% తగ్గిస్తే 8, అండ్ హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు, హైట్ని అయితే 20% పెంచాడంట, ఇది 8, ఇది 20% పెంచితే 12, ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. సో 12 × 8 × 8 అండి, 8 8 64, 64 × 12 అంటే 640ని 128 కలపండి, కలిపితే మీకు 768 వచ్చిందండి వాల్యూమ్. చూడండి వాల్యూమ్ తగ్గింది, ఎంత తగ్గిందో చూడండి, ఆ డిఫరెన్స్ కావాలి మనకి. సో తగ్గింది ఎంత అండి మనకి అక్కడ 232, 1000 మీద తగ్గింది, దాని పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు, 100 × 100 చేస్తే 232/10 అంటే ఎంత అవుతుందండి 23.2% అనేది వాల్యూమ్లో డిక్రీజ్ ఉందన్నమాట. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ శాలరీ ఈజ్ 30% మోర్ దెన్ బి శాలరీ, దెన్ బై వాట్ పర్సంటేజ్ బి శాలరీ లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ, ఇది చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి. సో ఏ యొక్క శాలరీ బి మీద 30% ఎక్కువ, ఇది 100 అయితే ఇది 130. ఇప్పుడు వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి, దెన్ బై వాట్ పర్సంటేజ్ బి శాలరీ లెస్ దెన్ ఏ, ఇప్పుడు బీది ఏ కంటే తక్కువ కదా, అంటే ఏని బీతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉంది, అదే బీని ఏతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది, అది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు బీని ఏతో కంపేర్ చేస్తున్నాడు, కానీ కింద 130, ఎంత తక్కువ అంటే 30 వేయాలి, ఇంటూ 100, సింప్లిఫై చేసేయండి, 0 0 క్యాన్సిల్ చేసేయండి, అంటే 300ని మీరు 13తో డివైడ్ చేయాలి. సో 13 2 26 అండి, 26 అంటే 40 ఉంటుంది, 13 3 39, తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 23 పాయింట్ ఉన్న ఆప్షన్ ఏంటి బి. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ శాలరీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7,000 to 12,000, 7,000 నుంచి 12,000 పెరిగిందంట, పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడికి ఎంత పెరిగిందండి 5,000 పెరిగింది, దేని మీద పెరిగింది 7,000 మీద, దాన్ని పర్సంటేజ్లో మార్చాలి, ఇంటూ 100 వేయండి, 0 0 క్యాన్సిల్ చేసేయండి, అంటే ఏమవుతుంది మనకి 500/7 అవుతుంది. సో 7 7 49, తర్వాత అండి 7 1 7, 3 మిగిలిపోద్ది. సో మనకి ఆన్సర్ ఏంటంటే 71 3/7%. ఓకే, సో ఇది మనకి నేర్చుకున్న టాపిక్స్ అయితే మాత్రం ఏంటంటే ఆల్జీబ్రా నేర్చుకున్నాం, నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నాం, పర్సంటేజెస్. సో ఇది ఒక పార్ట్ అండి. ఇలాగ మనకి ఎగ్జామ్ వచ్చే వరకు మీకు ఏదైతే సీజీఎల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుందో ఈ పీరియడ్లో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఇలా క్వశ్చన్స్ పెడతాను. ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తానండి, ఎందుకంటే చాలా మందికి ప్యూర్ మ్యాథ్స్ కష్టంగా అనిపిస్తుంది, అలాగే ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.